అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే బాగున్నాను. అండ్ మీరంతా ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి నా డెలివరీ బ్లాగ్ అనమాట. అంటే ఆ టైంలో వీడియోలో తీసేంత ఫ్రీగా నేను లేను, అట్ ద సేమ్ టైం ఫొటోస్ తీసేంత ఫ్రీగా కూడా నేను లేను. సో నా డెలివరీ ఇది సాడ్ స్టోరీయా లేదంటే హ్యాపీనెస్తో నిండిన స్టోరీయా నాకు తెలియదు. అందుకని నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. నేను నా స్టోరీ చెప్తాను అండ్ మీరు కూడా నా స్టోరీ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ నా స్టోరీ వచ్చేసి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మేము బెంగళూరులో 8 months ఉన్నాం. తర్వాత ఇంటికి పోస్టింగ్ వచ్చింది మీరట్. సో మేము ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చాక మా బేబీని ప్లాన్ చేసుకున్నాం. తర్వాత 40 days లీవ్ మీద వచ్చాం అనమాట. తర్వాత ఈయన మీరట్ వచ్చేసారు. నేనేంటంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను అనమాట. సో ఈయన నన్ను అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, అంటే అత్తయ్య మధ్య ఉంటారు. సో నేను అక్కడ ఉండలేను, చిన్న ఇల్లు మాది. సో నేను అక్కడ ఉండలేను కాబట్టి నన్ను అక్క వాళ్ళ ఇంటి దగ్గరే, ఫస్ట్ నుంచి అక్క వాళ్ళ ఇంటి దగ్గర అలవాటు. సో అక్క వాళ్ళ ఇంటి దగ్గర నన్ను వదిలేశారు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది అక్క ఈ డెలివరీ జర్నీలో. అక్క లేకపోతే నేను లేనండి, నిజంగా చెప్తున్నాను. అక్క మా బావగారు అండ్ మా అత్తయ్య, అక్క వాళ్ళ అత్తగారు అండ్ మా అత్తగారు, నిజంగా వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఉండలేనేమో, నిజంగా చెప్తున్నా. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు గుర్తొచ్చిన వాళ్ళు మాత్రం నా హస్బెండే, అవేష్. ఎంత గుర్తొచ్చేవారంటే చాలా అంటే పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని. ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే అందరికీ తెలిసిందే, ఎవరైనా సరే హస్బెండ్ గురించి ఆలోచిస్తారు కదా. కానీ నేనేంటంటే ఇలా నేను తనకు తెలిసి నేను కన్సీవ్ అయిపోతున్నాను అనేసి తను వెళ్ళిపోయారు. అండ్ కన్ఫర్మ్ అయిందని నేను తనకు చెప్పాను. అంటే తన ఫేస్లో ఆ ఫీలింగ్ కూడా నేను చూడలేకపోయాను అనమాట. నేను కన్సీవ్ అయ్యాను అనేసి ఫోన్ చేసి చెప్పడం, పైగా 3 days నేను కాల్ చేస్తూనే ఉన్నాను. తను ఏంటంటే బిజీగా ఉంటే అంత పట్టించుకోలేదు నన్ను. సో నేను కోపం వచ్చి చెప్పలేదు. ఆ తర్వాత నేను రివీల్ చేశాను అనమాట, నేను కన్సీవ్ అయ్యాను ఇలా అనేసి. దట్ మూమెంట్ అనమాట ఆయన కళ్ళల్లో నేను చూడాలనుకున్నాను. నిజంగా నాకు ఆ మెమరీ ఒక్కటి, అబ్బా చూడాల్సింది తన కళ్ళు. తను నాకు అర్థమైపోయింది హీఈస్ క్రయింగ్ అనేసి. హ్యాపీయెస్ట్ మూమెంట్ గురించి నేను తనకు చెప్తుంటే నా కళ్ళల్లో ఎంతలా వచ్చేసినాయి అంటే నీళ్ళు. నిజంగా నాకు అవేజ్ ఆ టైంలో అంటే బాగుంటుంది అనిపించింది. కానీ వెళ్ళిపోయింది టైము, మనం ఏం చేయలేం. కాబట్టి నేను కన్సీవ్ అయినప్పటి నుంచి నేను చాలా ట్రబుల్స్ అనమాట. ఏదో ఒక ప్రాబ్లం అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో బాగానే ఉండింది, కొంచెం పని చేసుకునేదాన్ని. అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంకా అక్క అత్తయ్య వాళ్ళే చూసుకుంటారని కొంచెం మరీ వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉండేంత అలా ఉండకూడదు కదా. ఆడపిల్లని అన్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ స్టార్టింగ్లో వేవులు స్టార్ట్ అయిపోయాయి, వాంతింగ్స్. మనిషి ముఖం చూస్తే నాకు కొట్టబుద్ధి అయ్యేది. అండ్ జడలు వేసుకునేదాన్ని కాదు, అలా ఉండేదాన్ని. ఆ రూమ్లోనే ఎవరైనా నాతో గట్టిగా మాట్లాడితే కోపం వచ్చేసేది. అవేజ్ నడిచేసేదాన్ని ఫోన్ చేసి, నువ్వెందుకు అసలు నన్ను తీసుకెళ్ళవా అది ఇది అనేసి సర్చ్ చేసేదాన్ని. నువ్వు కోటర్కి పెడతావా లేదా ఇప్పుడు అనేసి గొడవ పెట్టుకున్నాను అనమాట. సో ఆయన కోటర్కి కూడా అప్లై చేసేసారు భయం వేసేసి. అంటే నేనేంటంటే నన్ను మేనేజ్ చేసుకోగలను, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారన్న ఒక ఫీలింగ్ ఉండిపోయింది. ఎందుకంటే తనకి అలవాటు అయిపోయింది కదా నేను అవేస్కి. సో తను నా దగ్గర లేరు. మెయిన్ ఇంతమంది ఉన్నా సరే నాకు తనే కావాలి. సో నువ్వు నాకు కోటర్స్ పెట్టే, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, అర్థమైందా అనేసి సీరియస్గా వార్నింగ్లు ఇచ్చేదాన్ని. సారీ ఫర్ ద సౌండ్ అండి, నా బాబు ఫుల్గా సౌండ్ చేస్తున్నాడు, నేనేం చేయలేను. అది తీసుకున్నానంటే ఇప్పుడు నా వీడియోకి వాడు అమ్మ అని వచ్చేస్తాడు అనమాట. ఇలా చాలా జరిగినాయి. తర్వాత అంతా బాగానే ఉంది అనుకునేటప్పటికి ఆయన 3rd monthలో వచ్చారు. అండ్ నేను ఇంటికి వెళ్ళాను అనమాట. ఆయన వచ్చాక బాగా ఎంజాయ్ చేసాం, బాగా సరదాగా అటు ఇటు తిరిగామన్నమాట. నాకు హ్యాపీనెస్, అమ్మయ్య మా ఆయన వచ్చేసాడు అనుకున్నాను. కానీ ఆ 1 monthలో అవేజ్ ఉన్నారు అన్న ఆనందం ఉంది. కానీ అప్పుడు నాకు మా అక్క వాల్యూ తెలిసి వచ్చింది అనమాట. అక్క అయితే అలా చూసుకునేది, ఇలా చూసుకునేది, ఇక్కడైతే నేనే వండుకోవాలి, నేనే పెట్టాలి, అది ఇది ఎలా పెడితే అలా ఆలోచించేసాను. అవేజ్ వెళ్ళిపోతే నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి అక్క దగ్గరికి అన్న ఫీలింగ్లో ఉండే నేను. ఇంకా అవేజ్ వెళ్ళిపోయారు, నేను అక్క దగ్గరికి వచ్చేసాను. తర్వాత అలా నన్ను అయితే ఆ చిన్న పని చేసేదాన్ని. 5th month సగంలో స్కానింగ్కి వెళ్ళామన్నమాట. సో స్కానింగ్లో చెప్పారు జాగ్రత్తగా ఉండాలి, బెడ్ రెస్ట్ అనేసి. ఎంతైనా నిజంగా చెప్తున్నానండి, తల్లి అనేది ఉండాలి ఎవరికైనా సరే. నాకు ఉన్నారు అమ్మ,
ఆవిడ మాతో ఉండరు అనమాట. అదే నాకు ఏంటంటే హస్బెండ్ దూరంగా అమ్మ కూడా లేకుండా ఏంట్రా అనిపించింది, కానీ అక్క మాత్రం ఏ లోటు లేకుండా అన్ని విషయాల్లో ఇది తిను అది తిను, నాకు అది కావాలంటే అది. నిజంగా మా అమ్మ కంటే ఎక్కువ చేసింది మా అక్క. నేను అంటే అమ్మ ఎక్కువ అక్క ఎక్కువ అంటే నన్ను ఇద్దరు సమానమే. నాకైతే అసలు నేను పంతం చేసుకోలేను ఇద్దరిని. మా అక్క నా కోసం మా అన్నయ్య కోసం ఎన్ని చేసిందంటే నిజంగా అలాంటి అక్క అందరికి ఉండాలండి. అట్ ద సేమ్ టైం బావగారు కూడా అలాగే సపోర్ట్ చేస్తారనమాట, అక్క బావ. అండ్ నా ఇద్దరు కిడ్స్ అనమాట, అక్క పిల్లలు. చాలా ఇష్టం నాకు వాళ్ళంటే. అండ్ చాలా సపోర్ట్ చేశారు ఈ టైంలో నాకు. అలా స్కానింగ్కి వెళ్ళాం. సో స్కానింగ్లో ఏం తెలిసిందంటే ఇలా బెడ్ రెస్ట్ వచ్చేసింది అనమాట. బెడ్ రెస్ట్ అన్న వెంటనే నాకు కంట్లో నీళ్ళు వచ్చేసింది. అమ్మ నా బేబీ ఎలా ఉందో లోపల, వీళ్ళు బెడ్ రెస్ట్ అంటున్నారు ఏంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. నేను అనుకున్నా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అవుతుందా ఇలాగా బెడ్ రెస్ట్ అంటున్నారు, నేను అటు ఇటు తిరగాలి, కింద కూర్చోవాలి, అలా చేయాలి ఇలా చేయాలి. ఫస్ట్ నుంచే అక్క వాళ్ళు చెప్తా ఉన్నారు ఏం పర్వాలేదు, జాగ్రత్తగా ఉండు నువ్వేం చెప్పినా పర్లేదు అని. కానీ నేనే కొంచెం హెల్పింగ్గా ఉంటుందని చిన్న చిన్న పనులే చేసేదాన్ని. ఇంకా బెడ్ రెస్ట్ వచ్చాక చూడాలి. పాటను కూడా మా అత్త మా అక్క నన్ను కాళ్ళ కింద పెట్టనివ్వలేదండి. అంత చక్కగా చూసుకున్నారు నన్ను. నిజంగా అంటే అమ్మలేని లోటు అనేది లేకుండా చూసుకున్నారు. కానీ అమ్మ ఉంటే బాగుండు అన్నది మాత్రం నాకు ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో అమ్మ ఉంటే బాగుండు, అవేజ్ ఉంటే బాగుండు, ఈ టైంలో అవేజ్ ఉంటే బాగుండు అనిపించింది. అలా మొత్తానికైతే గట్టెక్కేసాను. 8th మంత్లో ఏమైందంటే ఈయన మీరట్లోనే ఉన్నారనమాట. అయితే ఈయనకి బయట డ్యూటీ వేశారు. సో ఇక్కడ పంజాబ్ దగ్గర అడవుల్లో అనమాట. ఒక 10 to 15 days అక్కడే ఉన్నారు ఆయన. సో నేను 8th మంత్ స్టార్టింగ్ బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్. ఆయనతో మాత్రం ఎప్పుడు ఆన్లోనే ఉండేదాన్ని. అండ్ ఆయన ఒక 10 days తర్వాత నాకు ఒక మాట చెప్పారనమాట. నేను ఇలా స్నానం చేస్తుంటే, అడవుల్లో అంటే బయట చేస్తారు కాబట్టి స్నానం చేస్తుంటే నా పక్కన ఒక పాము వచ్చి ఆగింది. నేను చూసుకోలేదు దాన్ని. ఒకసారిగా సార్ వచ్చి దాన్ని చంపేశారు, లేదంటే అయిపోదును అంటే అప్పుడు అక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా లేదండి. అంటే అడవులు అంటే తెలిసిందే కదా. నిజంగా సోల్జర్స్ అసలు మీకు నిజంగా నేను ఒక సోల్జర్ వైఫ్ని అయ్యాక తెలుస్తుంది మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో. అండ్ నేనైతే మా ఆయన్ని మ్యాక్సిమము అంటే ట్రబుల్ చేయకూడదని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు డ్యూటీస్లో బిజీ, ఇంకా నేను ఏం చెప్తాను అనేసి నేను అంత ఏం చెప్పేదాన్ని కదా ఇలా ఉంది అలా ఉంది అని. సో అదొక ట్రాజిడీ. దానివల్ల నేను 2 days ఏం తినలేదు, చాలా కంగారు, అదే ఆలోచన. అత్తయ్యలు అయితే ఫుల్గా తిట్టారు. అక్క అయితే బాగానే ఉన్నాడు కదా, ఎందుకు అసలు అవేజన్ అనాలి, ఎందుకు చెప్పాడు నీకు అనేసి అన్నదనమాట. అప్పటికి ఆయన చెప్పపోయినా సరే నాకు ఏదో ఫీలింగ్, ఏంటి ఇలా అడవుల్లో ఉండడం ఏంటి, ఎప్పుడు లేనిది, ఎలా ఉన్నారో ఏంటో అదో. అందుకని 24 hours ఫోన్ ఆన్లోనే ఉంచుకునేదాన్ని. ఫోన్ చేస్తే ఎత్తాలి, వితిన్ సెకండ్స్లో ఎత్తాలన్నమాట. అట్ ద సేమ్ టైం అవేజ్ కూడా సేమ్ అనమాట. తను ఫోన్ చేస్తే నేను ఒక కాల్ లిఫ్ట్ చేసేయాలి అంతే, లేదంటే పెద్ద పెద్ద గొడవలు యుద్ధాలే జరుగుతాయి. అంటే తనకు కూడా టెన్షన్ కదా, నేను కన్సీవ్ అయి ఉన్నాను, 8th month, జాగ్రత్తగా ఉండమన్నారు, బెడ్ రెస్ట్, సో చాలా జాగ్రత్తగా ఉండాలి మున్ని కూడా అనేస్తాను. తను ఏంటంటే ఇక్కడ ఇంతమందిలో ఉన్నా సరే నాకేంటంటే ఏదో లోన్లీ ఫీలింగ్. తన దగ్గర ఎవ్వరూ లేరు, తను సింగిల్గా ఉన్నారు. తను ఎంత జాగ్రత్తగా ఉండాలి, తను ఎంత ఆలోచిస్తాడు నా గురించి అనిపిస్తూ ఉండేది నాకు. ఇంకా చెప్పాలంటే తర్వాత ఏమైందంటే 8th month, 9th month స్టార్టింగ్ అనమాట. ఫాల్స్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి నాకు. సో ఫాల్స్ పెయిన్స్ నేను తట్టుకోలేకపోయాను, బాగా నొప్పులు వచ్చేసినాయి. అత్తయ్య కూడా ఇంట్లో లేరు, బాగా నొప్పులు వచ్చేసినాయి. అక్కేమో వెంటనే బావని తీసుకుని, మా ఆడబిడ్డని తీసుకుని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళింది, ఏమైందో ఏంటో అనేసి. నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ అనమాట, తెగ చూసేసేదాన్ని. నిజంగా చెప్పకూడదు, చాలా వీడియోస్ చూసేదాన్ని. ఇలా జరుగుతుంది ఏం చేయాలి, ఇలా జరుగుతుంది ఏం చేయాలి. నిజంగా ఎవరైతే ప్రెగ్నెన్సీయో, ఎవరైతే డెలివరీకి స్టార్టింగ్లో ఉన్నారు లేదంటే ఎండింగ్లో ఉన్నారు, పొరపాటు చూడకండి బాబు. మీ దగ్గర ఎవరైనా పెద్ద ఏజ్ అమ్మలున్నా, నానమ్మలున్నా, అమ్మమ్మలున్నా వాళ్ళని అడగండి, ఇలా అవుతుంది ఏం చేయాలి, ఇలా అవుతుంది ఏం చేయాలి అనేసి. నేనేంటంటే అప్డేటెడ్ వర్షన్స్ కదా మనం, సో ఉంది ఏదైనా దాంట్లో చూసేయచ్చు అనేసి దాంట్లో చూసేదాన్ని. ఫుల్ టెన్షన్ వచ్చేసేది నాకు. సో అందుకని పొరపాటున ఈ వీడియోస్ చూడొద్దండి ప్రెగ్నెన్సీ లేడీస్. తర్వాత ఫాల్స్ లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయి అనమాట. నేను వెళ్ళాం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అంది అసలు ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది అని అంది.
సర్లే బాగానే ఉంది. నేను ఏంటంటే అవేస్కి అప్డేట్స్ ఇచ్చేసేదాన్ని, మనకి ఇలా నొప్పిగా ఉంది, అలా నొప్పిగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను వెళ్ళి హాస్పిటల్కి అనేవారనమాట. సో నేను హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని ప్రతి విషయానికి. సో డాక్టర్ అక్కడే నన్ను కనిపెట్టేసింది. మెయిన్ ఈమె చాలా వీక్ మైండెడ్, ఈమెకి మాత్రం నార్మల్ డెలివరీ జరగదు అనేసి. అండ్ నేనైతే అనుకున్నాను నార్మల్ డెలివరీ అయితే బాగున్నాం. ఇప్పటికీ అక్క వాళ్ళ మీద చాలా ప్రెషర్ పడిపోయింది. డెలివరీ అయింది, ప్రెగ్నెన్సీ అయ్యాను, తర్వాత బెడ్ రెస్ట్ అన్నారు, వాళ్ళ మీద బాగా ప్రెషర్ అయిపోతుంది. నార్మల్ డెలివరీ అయితే బాగున్నా, నా పని నేను చేసుకోవచ్చు, బాబుని నేను మేనేజ్ చేసుకోగలను, అండ్ అవేస్ దగ్గరికి త్వరగా వెళ్ళిపోవచ్చు అని ఒక చిన్న ఆశ అనమాట. అంటే నా 6th month ప్రెగ్నెన్సీలోనే మాకు క్వార్టర్ వచ్చేసింది. నేను మామూలు అడగడు చల్లి, నేను వెళ్ళిపోతా అన్నాను. నిజంగా వెళ్ళుంటే బాగుండేది.